పస్కానబడిన లూకాసు వార్త 22వ అధ్యాయము. పస్కానబడిన పులిన రొట్టెల పండగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి కనుక ఆయన ఎలాగో చంపిద్దామని ఉపాయము వెతుకుచుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పస్కా పండుగ అంటే పశువుని వదిలించడం. పశువుని వదిలించడం మన కోసము ఆ దేవాది దేవుడు వదిలించబడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటాడు. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధం వర్షమ నిలబడతల పట్ట పరిశుద్ధుల పట్టబడియా దేవానికి స్తోత్రము స్తోత్రము నైనా దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా. మాట్లాడొచ్చుకున్న నీవే కానీ నేను కాదు. నీ రోజు మాటలు ప్రతి ఒక్కరి జ్ఞానము నీకు అంగీకారంగా ఉండేలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తలోష్యము తండ్రి. ఆమె థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు తండ్రి. ఆమె పరిశుద్ధాత్మదేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల కట్టం కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నిటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నిటితో గోజాడుతున్నాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డల తల్లిదందరూ కూడా పిల్లలను జాగ్రత్త పెట్టుకోండి, గొడవ చేయకుండా చూడండి. వాక్యం వినడానికి వస్తున్నాం కదా మనందరూ, అది ఆలోచించండి. పస్కాలు పడిన పశువులతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పశువుని ఆ పస్కా పండుగ వధిస్తారు. అలాగే యేసు ప్రభు మనందరూ కోసం మన బలిదానం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పస్కాలు పడిన పులిన రొట్టెల పండుగ సమీపించాడు. ఆ పండుగలో దేవుడిని చంపాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అప్పుడు ప్రధాన యాజకుడు కయ్యావు. ఆ కయ్యావు అంటున్నాడు, ఎందుకంటే ప్రజల్ని ఆకట్టుకున్నాడు యేసు ప్రభు. ఆయన ప్రేమకు అందుకున్నాడు. అందువల్ల ప్రజలు అది చంపడానికి ఇష్టపడటం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సముద్రం వంటిన వాక్యం చెప్పడానికని రమ్మని చెప్పాడు ప్రజల్ని. వాళ్ళు వచ్చేస్తున్నారు. జనం కిటకిటలాడిపోతున్నారు. సముద్ర బొడ్డుని దేవుడి బోట్లో వస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే బోట్లో వచ్చాడో ఇంకా బోటు దిగబోతుండగా జనం జయజయగంలో చేస్తున్నారు. ఈయనే జీవహారము ఆప్యాయిస్తున్నాడు కాబట్టి ఈయనే రాజు అయితే బాగుంటుందని కేకలు వేస్తున్నారు. అక్కడ ఆయన పొగుడుతున్నారు. అక్కడ దేవుడికి పొగుడుతారంటే ఇష్టం ఉండదు. మనుషులకి ఇష్టం ఉన్నది, దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బోటెనక తిప్పేశాడు. అది వచ్చేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకములో పస్కా పశువుగా లోక పాపములు మోసుకొని కూర్చున్న దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు దేవుడు ఇక్కడ. ఎప్పుడైతే వచ్చేస్తున్నాడో బోటు సరిగ్గా శ్మశానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా బోటుని ఆపేశాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అక్కడ సాతాను ఒక యవ్వనస్తును పట్టుకొని బాధ పెట్టి పీడిస్తున్నారు ఇక్కడ ఆ శ్మశానంలో. దేవుడు ఆపి శ్మశానంలోకి వచ్చాడు. ఎందుకంటే మట్టితో బొమ్మలు చేసి జీవాలు వదిన దేవుడు కదా. ఆ మట్టిని సమాధి చేసేటప్పుడు కూడా ఆయన వస్తాడు అక్కడికి, సమాధి దగ్గరికి. అప్పుడు సాధారణంగా నీ సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే వచ్చేవేంటి అని అడుగుతుంది అక్కడ. నువ్వు ఎవరు వస్తున్నా బయటపోతున్నాడు దేవుడు ఇక్కడ. నేనెక్కడికి పెడతాను? ఆ 11 మందిలో తొలివేయము. ఆ 11 మందిలో తొలివేసేటప్పుడు కదా ఆ 11 సముద్రంలో పడిపోయి ప్రమాదాన్ని పడి చచ్చిపోతాయి. ఆ 11 యజమానులు వచ్చి నువ్వు బయలుచబడి సాతాను రాజును ఊరు విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడలేదు. మౌనంగా యాకోబును దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక పాపం చేసిన స్త్రీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనం దేవుని కోసం ఎదురు చూడాలి. ఒక సమయంలో ఆయన ఎదురు చూస్తున్నాడు అక్కడ ఆమె కోసం. ఇప్పుడు దేవుని కోసం మనం ఎదురు చూడడానికి వచ్చాడు ఇక్కడ. ఇవాళ అమ్మ ప్రార్థన, రోడమ్మ గారి ప్రార్థన వేళ. అందుకే ఆవిడ దేవుని బిడ్డ, పరిశుద్ధురాలు. ఎందుకంటే మీరందరూ దేవుని కోసం వచ్చారు, కానీ ఆయన ఆ పాపం చేసిన స్త్రీ కోసం వచ్చాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె వచ్చేసింది. నూతులో చేదవేయగానే
దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా దాహం వేస్తుంది నీరు పొయ్యమ్మా అని అడుగుతున్నాడు. మరి నువ్వు దేవుడిని ఏమడుగుతున్నావు? నువ్వు ఆయన ఏం అడగడానికి వచ్చాడు అక్కడ? దేవుడితో ఏం మాట్లాడడానికి వచ్చాడు అక్కడ? ఆవిడక్కడ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నీరు పోస్తావా అని అడిగాడు. అక్కడ దాహం వేస్తుంది నీరు ఇయ్యమ్మా. నువ్వు ఎప్పుడంటే నేను సమరిరాలి కదా, ఎలా పోస్తాను ఉంది. పర్వాలేదు పోయమ్మా అన్నాడు. నేను పోయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పర్వాలేదు పోయమ్మా అన్నాడు. పోయినది నీవు ఇచ్చే నీరు దాహము దప్పిక వేస్తుంది. ఏ లోకమైన జీవము నీకెందుకు పనికిరాదు. ఇది పాప జీవితం. ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశారు. అందవర్షవ ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాడు. ఒక వ్యభిచారం చేసి గొర్రెను వధించి నా పాపం పోయిందనుకుంటున్నారు. ఒక దొంగతనం చేసి గొర్రెను వధించి నా పాపం పోయిందనుకునే వారు. మనుషులు చేసిన పాపాలు గొర్రెల రక్తం వలన, మేకల రక్తం వల్ల కడగబడదు. పరిశుద్ధుని రక్తము చేతనే పాప విమోచన జరగబడాలి. ఆ పరిశుద్ధుడే యేసయ్య. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక వ్యభిచారం చేసొచ్చి తప్పు చేసొచ్చి గొర్రెను వధించి మళ్ళా వెళ్ళి తప్పు చేసొచ్చి గొర్రెను వధించినంత మాత్రంలో నీ పాపం కడగబడదు. రామకర్త జీవితం మొక్కబడి ప్రార్థన వేషాధారుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు మన దేవుళ్ళు వచ్చినాం? మొక్కబడిగా వస్తున్నామా దేవుని దగ్గరికి? వేషధారణగా వస్తున్నామా? ఎలా వస్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నీ మనస్సాక్షి నీకు తెలుసు నువ్వు దేవుడి దగ్గర ఎలా వస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు దేవుడు ఇక్కడ, నీవు ఇచ్చే నీళ్ళు దాహము దప్పిక వేస్తుంది. నేను ఇచ్చే జీవజల మూట అది దాహము దప్పిక వేయదు. అది ఊరిన నీటి ముఖమై ఉంటుంది. అది ఒక జల, వాక్యమే ఒక జల. యెహోవా దేవుని దగ్గర సింహాసనం దగ్గర అగ్ని ప్రవేశిస్తుంది. యేసు ప్రభు దగ్గర వాక్యమనే జీవజల ఊట ప్రవేశిస్తుంది. యేసు ప్రభు ఈ లోకంలో మనతో ఎక్కువ సంబంధం పెట్టుకున్నాడు. ఆయన వాక్యము ద్వారా ప్రతి మనిషిని మార్చడానికి వచ్చాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను జీవజలం కొట్టిస్తానమ్మా అన్నాడు. మనకి దేవుడు జీవజలం కొట్టిస్తున్నాడు. నువ్వు మామూలు నీరు కోసం తాపత్రయపడుతున్నావు. ఈ లోకమైన జీవము కోసం తాపత్రయపడుతున్నావు. ఈ లోకమైన ఆశ కోసం తాపత్రయపడుతున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు? పరలోక రాజ్యం నీకు ఇస్తానంటున్నాడు. ఆయన నీకు పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు. నువ్వు ఎంతవరకు దేవుడితో కలిసి జీవిస్తున్నావు? ఎంతవరకు కన్నీరు కాస్తున్నావు? ఇరుడవ దేవుడు నాకు కావాలి, కానీ నీ బరుడర్పణాలకు వద్దంటున్నాడు. వద్దు, నీ బరుడర్పణాలకు అక్కర్లేదు. నీ కన్నీటి ప్రార్థన ఇరుడవ దేవుడు నాకు కావాలి. నువ్వు నలగొట్టబడిన, నువ్వు నలగొట్టబడిన మనస్సు నాకు అది నాకు కావాలి, కానీ నీ బరుడర్పణాలకు అక్కర్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు. ఆయన ఏమొచ్చున్నాడు? లోకసు వార్త 9వ అధ్యాయము 7వ వచనం చదువు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు యోహాను తలకాయ కొట్టించిన వెంటనే దేవుడు ఎంటర్ అయిపోయాడు లోకంలోకి. ఎవరికి తెలియట్లేదు యేసు ప్రభు ఎవరు, ఆ సేవకుడు ఎవరు, యాజకుడు ఎవరు, ప్రవక్త ఎవరు తెలియటం లేదు అక్కడ. ఏ రోజు కూడా తెలియటం లేదు. అది చూడాలని ఆశపడుతున్నాడు అక్కడ. మరి మనం ఎంతవరకు ఆశపడుతున్నాం దేవుడు చూడాలి. నువ్వు పరిశుద్ధురాలిగా ఉన్న రోజున, నువ్వు పరిశుద్ధుడిగా ఉన్న రోజున నువ్వు దేవుడిని చూడగలవు. ఆ పరిశుద్ధుడైన దేవుడిని హృదయంలోకి రావాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అక్కడ పవిత్రంగా ఉండాలి.
ఇక్కడ హేరోదు రాజు ఎదురు చూస్తున్నాడు, అది చూడాలని ఆశపడుతున్నాడు. యోహానా, ఏలియా, ఇంకో ప్రవక్త ఎవరు అని అనుకుంటున్నాడు. అక్కడ హేరోదు రాజు నేనే కదా తల కొట్టించాను యోహానికి, అలాంటి దాన్ని ఎలా వస్తాడు అని ఆలోచిస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు లోకంలో రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది ఒక జీవజల మూట, వాక్యమే జీవజల మూట. అది మాటల్లో మధురం ఉన్నది, అది మాటల్లో ద్రాక్షారసం ఉన్నది, అది మాటల్లో ఒక చుట్టు తేనె వలె అది మాటే ఒక మాట, అది వ్యక్తిత్వమే ఒక మాట. అది నడుస్తూ వస్తున్నప్పుడే అది ఒక పెద్ద బలము. అందుకే వచ్చినాడు కదా ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయం వచ్చింది. చాలు అందుకంటున్నాడు. యావే అనగా ప్రశ్నిస్తున్నాడు, నేను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యావే అనగా నువ్వు ఆలకిస్తున్నావు కదా, చెవులు పెట్టి నువ్వు చూస్తున్నావు కదా. యావే అనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పరలోక రాజ్యము ఎలాంటిది అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎలాంటిది పరలోక రాజ్యము? అదేంటో నీకు తెలుసా? పరలోక రాజ్యం అంటే ఆవగించేద్దాం. ఎందుకంటే తోటకూర ఇద్దరము చాలా చిన్నగా ఉంటుంది, ఆవగించ కన్నా చిన్నగా ఉంటుంది. ఆ ఇద్దరము నాటినప్పుడు ఆ తోటకూర చెట్టు చాలా పెద్దగా ఎదిగిపోతుంది, చాలా బుడక. ఆ చెట్ల నిండా పశువులు, చెట్ల కింద జంతువులు. పరలోక రాజ్యము ఎలా ఉంటుందంటున్నాడు అక్కడ. చెట్ల చుట్టూ పశువులు, చెట్ల కింద జంతువులు నివాసన చేస్తున్నాయి. పరలోక రాజ్యము తోటకూర వలె ఎదుగుతూ ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు తాను పరిపూర్ణమేలా, ఎందుకంటే అది పరితారం అయిపోయాడు కాబట్టి. మరి పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనిని పోలుతున్నాం? 3 కొంచెముల పిండిలో ఇక్కడ ముద్ద, అది దాన్ని ఆ ముద్దను పెట్టినప్పుడు ఆ 3 కొంచెముల పిండిలో అది ఎలా ఉంది? చాలా పుల్లగా, అదో రకంగా ఉన్నది ఆ ముద్ద. ఎందుకంటే యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడు. ఏ రోజులో చెప్తున్నాడు కదా, నేను ఆయన్ని చూడను. ఈ లోకంలోకి ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రవక్త కూడా నా దగ్గరికి రావాలి, నేను ఆయన చూడాలి. ఇక్కడ ఈ ముద్ద కూడా, పులుసుల ముద్ద ఆ 3 కొంచెముల పిండిలో పెట్టినప్పుడు అప్పుడు మంచిగా పరిపూర్ణమైపోయింది. అది పరలోక రాజ్యం దేనితో కొడుతున్నాం? 3 కొంచెముల బిడ్డ. ఆ 3 కొంచెముల బిడ్డ కూడా సృష్టికర్త, ప్రపంచము మనమే. అందులో యేసు ప్రభు పులుసుల ముద్ద. అది ఆ ముద్దలో, ఆ పిండిలో పెట్టినప్పుడే అది పరిపూర్ణమవుతుంది. పరలోక రాజ్యము దేనితో కోరుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. ఇక్కడికి మీరు వచ్చారంటే ఆ పరలోక రాజ్యము కోసం. దేవుడి శ్రమలు, అన్ని బాధలు, అన్ని వేదనలు అనుభవించాడు. అవన్నీ కూడా మీకోసం అనుభవించాడు ఆయన, నీ కోసము, నా కోసము. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? మనకు కుమారుడు అనుగ్రహింపబడను, అది భుజం మీద రాజ్యభారం ఉండను. యెహోవా దేవుడు యేసు ప్రభువుకు అప్పగించాడు. నీదే ఇదంతా కూడా, ఎందుకంటే నీ శరీరము, రక్తము, ప్రాణం అన్నీ ఇచ్చేసావు కదా, అందుకు నీకే చేస్తున్నాడు అన్నాడు దేవుడు ఇక్కడ. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించిన మనుషుదానికి అగోచరములు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పుట్టువాడు నడవలే స్థితిలో ఉండగా, గుడిమెట్ల దగ్గర అడుక్కుంటుండగా అప్పుడు యోహాను, పేతురు వచ్చేస్తున్నారు. అప్పుడు గుడిమెట్ల దగ్గర అడుక్కుంటే ఆయన గుడ్డివాడు అడుక్కుంటున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, 2 బంగారం నా దగ్గర లేదు కానీ నాకు కలిగిదానికి నీకు ఇస్తున్నా, నేను కలిగితే నీకు ఇస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని ప్రార్థన నాకు అదే కలిగి ఉన్నది.
వెండి బంగారాలు లేవు నా దగ్గర. దేవుని సేవకుల దగ్గర వెండి బంగారాలు ఉండవు. ఆయన వాక్యము ప్రార్థన ఉంటుంది. అతను చెయ్యి పట్టుకొని నజరుడైన యేసు నామాన్ని నువ్వు లేచి నడుమనేటప్పటికల్లా అతను దిక్కుడు లేచి గొంతులు వేయడం మొదలుపెట్టాడు. అతను అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించవు మనుషు హృదయానికి ఆ గోచరములు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? లూకా సువార్త 9వ అధ్యాయము 10వ వచనం చెప్పండి. చదువు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అపోస్తలులు 12 మంది కూడా దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు. వాటి సేవకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి దేవుడితో మేము ఈ సేవ చేసాం, ఇలా వాక్యం చెప్పాం, ఇలాగని అందరూ చెప్తున్నారు. యేసు ప్రభుకి నేను బెత్షెదా ఊరికి బయలుదేరుతున్నాను సేవకి. ఎందుకంటే సేవకు వెళ్ళడం అంటే మాటలు కాదు. అక్కడ రోజుకు ఒక దగ్గరికి వెళ్ళాలి. నేను వెళ్ళాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకరోజు ఎందుకంటే గాజువాక, సిండియా, ఒకరోజు సాగర్ దగ్గర, రుషికొండ, ఒకసారి ఇంకొక దగ్గరికి, రోజుకు ఒక దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఉపవాసంతో వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఆత్మలు దొరకాలి కదా, మామూలు విషయం కాదు. వాళ్ళు మమ్మల్ని పిలవాలి కదా వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి పిలవాలంటే ప్రార్థన చేసుకుని మేము వెళ్ళాలి. ఇక్కడి నుంచి చేసినప్పుడు అమ్మగారు రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసుకుని వస్తాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు సేవకు బయలుదేరుతున్నాడు. బయలుదేరేటప్పుడు శిష్యులతో కూడా చెప్పాడు, రండి మా ఆయనకాలని. బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు మధ్యదారులకు వచ్చేటప్పుడు ఒక ఆయన, నా కుమార్తె చచ్చిపోయింది, నువ్వు ఒక్కసారి వచ్చి చెయ్యి వేస్తే ఆమె బ్రతుకుతుంది అని యేసు ప్రభుతో అన్నప్పుడు అలాగే వస్తున్నాను అన్నాడు ఆయన. మరి బయలుదేరుతుంటే వెనకాల జనసమూహం వచ్చేస్తున్నారు. ఎందుకంటే దేవుని మాత్రం జీవము ఉంటుంది. ఆయన మాట్లాడితే చాలు ఎట్లా అద్దుకుపోతున్నాడు మనిషి. అందుకే ఈ కయ్యాపుకి, ప్రధాన యాజకుడికి, వీళ్ళందరికీ కూడా దేవుడి ఇష్టం లేదు చెప్పేద్దామని చూస్తున్నాడు. అక్కడ ఎందుకంటే యథార్థమవుతున్న మూలాలు జనం వచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి, గుంపులుగా వచ్చేస్తున్నారు. వస్తున్నప్పుడు అందులో ఒక ఆమె 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుచుంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన అవ్వలేదు. అప్పుడు దేవుడు వస్త్రం చుక్క ముట్టుకుంటే స్వస్థ అవుతుందని గజగజ ఉడకపోతుంది. అది వస్త్రం చుక్క ముట్టుకునేటప్పటికల్లా ఆమెకు స్వస్థ అయిపోయింది. కానీ దేవుడు ఆగిపోయాడు. ఎవరో నన్ను తాకారంటున్నప్పుడు పేతురు ఉన్నాడు. ఎవరో తాకడం ఏంటి? అందరూ నీ మీదే పడుతున్నారు కదా ప్రభా, ఎవరో తాకడం ఏంటి? లేదు, నా నుంచి ప్రభావం మేడపోయింది. పవన్ యేసు నామంలో ఉంది, యేసు మాటలో సత్తుంది, యేసు మాటలో ప్రభావంతో పవర్. ఆ పవర్ అలాంటిది. ఆయన నోరు విప్పితే చెవులు ఎలాంటి చెప్పులైనా పారిపోవాలి, ఎలాంటి సాధనలైనా పారిపోవాలి. అలాంటి బలమైన దేవుడిని ప్రజలు అతుకుపోయి ఉన్నారు. అమ్మా, ఈ విశ్వాసమే ఇది స్వస్థపరిచింది, సమాధానం కలిగిన వెళ్ళు. బయలుదేరి వెళ్తున్నాడు. అక్కడ జనసమూహం బయట నిలబడమని చెప్పి లోపలికి తన తల్లిదండ్రులు తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఆయన చచ్చిపోయింది కదా అమ్మాయి, చనిపోయింది అన్నప్పుడు చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం చనిపోతున్నామేమో, పాపం చేసి చనిపోతున్నామేమో, అసూయ మత్సరంతో చనిపోతున్నామేమో. దేవుడి దృష్టిలో నువ్వు బ్రతికే ఉన్నావు, కానీ నువ్వు చనిపోయినట్లు లెక్క. దేవుని నమ్ముతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అయినా నువ్వు తప్పు చేసుకుని పోతున్నావు. ఎలాంటప్పుడు ఎలాగ నువ్వు చనిపోకుండా అని నువ్వు చనిపోతున్నావని చెప్తున్నావు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు బ్రతికే ఉన్నావు. ఈ 40 రోజుల్లో నువ్వు మారు మనసు పొందుతావేమో, పశ్చాత్తాపడతావేమో, ఏడుస్తావేమో. అందుకే దేవుడు మాట్లాడుతావు. నీ దృష్టిలో నువ్వు చనిపోయినట్టు లెక్క, కానీ దేవుని దృష్టిలో నువ్వు మారుతావు, పశ్చాత్తాపడతావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ
అదే చెప్తున్నాడు. అప్పుడు చనిపోలేదు అన్నాడు దేవుడు. చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంది. అమ్మాయి చేయి పట్టుకొని చిన్నదానాలు లేకోనేటప్పటికి అది లేచి కూర్చుంది. ఆమెకు భోజనం పెట్టండి. అందుకే దేవుడు మాట్లాడుతున్న భోజనం అంటే వాక్యం. వారు ఆ భోజనములు తిని వెళుతున్నావా ఇక్కడికి వచ్చి? ఆ భోజనాన్ని నువ్వు తినడానికి వచ్చావా? వాక్యం అనే భోజనాన్ని తినడానికి రావాలి ఇక్కడ. అది నువ్వు వత్తుకొని వెళ్ళాలి. అదే దేవుడు వర్షవా అందవర్షవా. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ? నువ్వు తప్పులు చేసుకొని పోతూ వాక్యం వినడానికి వస్తున్నావు, ప్రార్థన చేయడానికి వస్తున్నావు, బైబిల్ చదవడానికి వస్తున్నావు. మరి నీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నువ్వు తప్పు చేస్తూ ఇక్కడ ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ మనసు ఎలా ఒప్పుకుంటుంది? అది వదులుకున్న రోజున అప్పుడు నీకు సంతోషం అనిపిస్తుంది. నువ్వు ఎంత విన్నా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా నువ్వు మాత్రం మనస్సాక్షి మారు మనసు పొందిన రోజున అప్పుడే నీకు సంతోషం కలుగుతుంది. ఈ పాపం అనే అలవాటుని వదులుకోలేకపోతే అది కష్టమా శవా? అది కష్టం. వదులుకున్న రోజున నువ్వు దేవుళ్ళో జీవించగలవు, బ్రతకగలవు నువ్వు. లేకపోతే కష్టం. ఆ అలవాటుని వదిలే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఈయన బలితనాడు. జనసమూహం వెనకాల వచ్చేస్తుంది. వాక్యం ఉందామన్న ఆశ కలుగుతుంది వాళ్ళకి. అడవిలో అరణ్యంలో మంచి స్థలం అంటే అక్కడ రాళ్ళే ఉన్నాయి. రాళ్ళ మీద కూర్చొనే వినాలి వాక్యం. గడ్డి మీద కూర్చునే వినాలి. అక్కడ ఖాళీ స్థలంలో అందరూ కూర్చుండిపోయారు దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యం వినడానికి. మనకైతే కుర్చీలు కావాలి, బెంచీలు కావాలి, చాపలు కావాలి, కానీ వాళ్ళకి దక్కర్లేదు. దేవుని మాటలు వింటే చాలు. వాక్యం అయిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన పరలోక రాజ్యం గురించి చెప్పాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు శిష్యులు అడిగారు, ప్రభా చీకటి పడిపోతుంది, మరి వాళ్ళకి భోజనం కావాలి కదా. అప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడు. ప్రతి మనిషిని కూడా ఆయన పరీక్షిస్తాడు. నువ్వు ఎలా ఉన్నావో పరీక్షిస్తాడు. మీరే భోజనం చూడండి అన్నాడు దేవుడు. ఎక్కడ చూస్తాను అక్కడ? ప్రభా 2 చేపలు 5 రొట్టెలే ఉన్నాయి. వాడు ఇప్పుడు భోజనం ఎక్కడి నుంచి తేగలం? అప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ, ఆ పట్టు 2 చేపలు 5 రొట్టెలు. 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ప్రభా ఈ రొట్టెల్ని చేపలను ఆస్వాదించి దీవించు, నా బిడ్డలు తృప్తిగా తిని మిగిలేటట్లు చెయ్యండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. పురుషులు 5,000 మంది, స్త్రీలు పిల్లలు కాకుండా. మనకి ఎంత జనం వచ్చి ఉంటారో చూడండి. ఎందుకలా ప్రార్థన చేస్తాం? భోజనాలు పెళ్ళిళ్ళ దగ్గర, అన్నింటి దగ్గర సేవకులు ప్రార్థన చేస్తారు. ఏది తక్కువ వచ్చినా అక్కడ తక్కువ కాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు అక్కడ. ఆ ప్రార్థనలో ఉన్నది ఆ పవర్. అందుకు దేవుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. చేసి వరుస 50 మంది చొప్పున కూర్చోబెట్టండి. ఆ రొట్టెలు చిదివి చేపలు చిదివి పెట్టండి అన్నాడు. అందరూ తినక 12 గంటలు తింటారు. అలాగే ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అమ్మ గురించి చెప్పాలి. దేవుని సేవకురాలని, ప్రార్థనాపూర్వాలు మంచం మీద ఉన్న దేవుడు ఆస్వాదించాడు. ఆవిడ ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు, చక్కని కోడలు ఇచ్చాడు. ఎందుకంటే అద్దె మీద మంచం మీద కూడా ఆవిడ ప్రార్థన ద్వారా నేను చేయించాను. ఎప్పుడూ చర్చికి మన శ్యామబాబే 2 అరటిపండుగలను పట్టుకొచ్చి సంఘానికి పెట్టమని ఎప్పుడు వీళ్ళకి క్రిస్టమస్ కూడా ఏదో ఒకటి పంపిస్తూనే ఉండేవారు ఆవిడ సంఘానికి. మేము ఎప్పుడైనా మా అయ్యగారు నేను వెళితే భోజనం చేయకుండా పంపించేవారు కాదు. అంత ప్రేమగా ఆవిడ మంచం మీద. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కోడలు కూడా మంచివాడు, దానితో తమ్ముడు కూతురు చేసుకునేమో ఆవిడ ఎలా చెప్పినా అలాగే ఉంటుంది కదా. అందువల్ల
అప్పుడు చాలా ప్రేమ కలిగి దేవుని శ్రమకరాలు అప్పుడు ప్రార్థన చేస్తే చాలు కుటుంబం ఆశ్రయించబడింది. బిడ్డలందరూ కూడా భయపెట్ట మీద ఉన్నారు, ఎందుకంటే ఆవిడ ప్రార్థన. బిడ్డలందరూ కూడా అలాగే మనవరాళ్ళు కూడా ఆశ్రయించబడ్డారు. అలాగే మీతో కూడా చెప్పేది ఏంటంటే, మీరు కూడా మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఉన్నది బలం, వాక్యంలో ఉన్నది బలం. అప్పుడు దేవుడు ఆస్వాదిస్తున్నాడు, మనం దీవిస్తాడు. ఇక్కడ అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. చాలు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ అలాగే, నాన్నగారు కూడా అలాగే. ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని పెడితే విభ్రాంతి కూర్చోబడానికి ఆయననే వారు పెడతానండి అంటే, కూర్చోమ్మా అన్న, కొంతసేపు కూర్చో, మాట్లాడు. చాలా ప్రేమించే వాళ్ళ భార్యాభర్తలిద్దరూ కూడా అలాగే, బిడ్డలు కూడా అలాగే ప్రేమిస్తున్నారు. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ నన్ను చాలా ప్రేమిస్తారు, నా కుటుంబాన్ని. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు? ఎవడైనా నన్ను వెంబడింపబోయేట తను తాను ఉపేక్షించుకొని, దేవుడిని నువ్వు వెంబడిస్తే నువ్వు తగ్గించుకొని వెంబడించాలి దేవుని దగ్గరికి. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు. దేవుని స్వరూపంలో మార్చబడ్డవాడే క్రైస్తవుడు, దేవుని స్వరూపంలో మార్చబడ్డవాడే. అందుకంటున్నాడు కదా ఇక్కడ, ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎట్లా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపగలరు. అమ్మ ఎప్పుడు సిలువ ఎత్తుకొనే ఉండేదావిడ. రోడమ్మ గారు సిలువ ఎత్తుకొని నడిచింది చనిపోయే వరకు కూడా. అయితే నువ్వు సిలువ ఎత్తుకొని నడవమంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎంతవరకు నువ్వు సిలువ ఎత్తుకొని నడుస్తున్నావు? ప్రాంతంలో, వాక్యములు అన్నింటిలో ఉన్నప్పుడు సిలువ ఎత్తుకొని నడిచినట్లేక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ప్రతిదినము నువ్వు సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను, తన ప్రాణము రక్షించుకుని కోరేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం బిడ్డలకి, వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు అని నమ్మకం నీకు ఉండాలి కదా. అయ్యో యాక్సిడెంట్ అయిపోతుందేమో, ఇక్కడ ఏమైపోతుందేమో, అదేమైపోతుందని నువ్వు కనుక్కుంటే అక్కడ ప్రార్థన చేస్తున్నా ఫలితం ఉండదు. అక్కడ దేవుడు ఎక్కే కాపుదల కాస్తున్నాడు. అక్కడ నువ్వు అవిశ్వాసంతో ఉంటే దేవుడు, నేను ప్రార్థన చేసేసాను, వాళ్ళు బాగానే ఉంటారు, బాగానే వచ్చేస్తారు అని నువ్వు అనుకోవాలి. అక్కడ అవిశ్వాసంతో మంచిగా ఉండకూడదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తన ప్రాణమును రక్షించుకుని కోరేవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకున్నాడు. ఎందుకంటే దేవుడి నిమిత్తము మనం ప్రాణం పోగొట్టుకుంటే దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుడి కోసం, దేవుడి మీద నమ్మకంతో నా దేవుడు ఏదైనా చేయలేడని నువ్వు అనుకుంటే, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎట్లా లేక నష్టపరుచుకుని ఎట్లా వారికి ఏమి ప్రయోజనము? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎట్లా లేక నష్టపరుచుకుని ఎట్లా వారికి ఏమి ప్రయోజనం? అదే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. ఒక 5 నిమిషాల్లో నేను పూర్తి చేస్తున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక ధనవంతుడు చిన్న గుడాంసు బద్దలుగొట్టి పెద్ద గుడాంసు కట్టాడు. ధాన్యం బస్తాలు చాలా ఎక్కువగా పడ్డాయి. అవన్నీ ఆ గుడలో వేస్తున్నాడు. అందరూ అతను కట్టిన పెద్ద పెద్ద గుడాంసులో వేస్తున్నాడు. అక్కడ నిండిపోయింది, గుడాంసు అంతా నిండిపోయింది. చాలా సంతోషంగా ఉన్నాడు. మధ్యాహ్నం చక్కగా భోజనం చేశాడు. భార్య బిడ్డలతో కూడా ఏం చెప్పలేదు. తన పడకొచ్చులో పడుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా కొన్ని సంవత్సరాలు సరిపడా ఆస్తి సమకూర్చి పెట్టాను, తినుము త్రాగుము సుఖించు, సుఖించు. ఏం సుఖపడతాం? బీపీ షుగర్, సుఖపడడానికి ఏం లేదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పక్కన దేవుడే నిలబడి ఎదురుపడాలి. ఈ రాత్రికి నీ ప్రాణం తీసుకుంటున్నాను, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను. నువ్వేం అనుభవిస్తావు ఇక్కడ?
సంపాదించిన వాడొకడు, అనుభవించేవాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం అనుభవిస్తాం? అదే అంటున్నాడు ఇక్కడ, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎట్లా, లేక నష్టపరుచుకొని ఎట్లా, వారికి ఏమి ప్రయోజనం? నువ్వెంత సంపాదించినా దేవుడితో లేకపోతే మురుగుగుడ్లతో సమానం. మురుగుగుడ్లతో సమానం దేవుడిలో లేకపోతే. నువ్వెంత సంపాదించినా, ఏం చేసినా అది మురుగుగుడ్లతో సమానం. అందుకంటున్నాడు, నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో వాడిని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధాత్మ దూతలు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడిని ఒప్పుకోవాలి, బహిరంగంగా ఒప్పుకోవాలి. నేను యేసు ప్రభు బిడ్డలని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుడు పరలోక రాజ్యంలో ఒప్పుకోడు. తండ్రి దగ్గర, దేవదూతుల దగ్గర నువ్వెవరో నాకు తెలియదు పోమంటాడు. ఇక్కడ ఒప్పుకోడాయి. ఈ లోకంలో ఒప్పుకోవాలి కంపల్సరిగా. బయట చెల్లి చాటుని పెట్టుకొని చర్చకొస్తానంటే కుదరదు. నేను దేవుని బిడ్డలను ఒప్పుకోవాలి అక్కడ బహిరంగంగా. అదే మాట అంటున్నాడు ఇక్కడ, నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో వాళ్ళ గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధాత్మ దూతలు. ఏంటా, నువ్వు వాక్యంకి వెళుతున్నప్పుడు నువ్వు సేవకుని, క్రైస్తవుని ప్రార్థన చేయాలి కదా. మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉంటారు. వాక్యంకి వెళ్ళినప్పుడు అమ్మగారు ప్రార్థన చేయరా, మా ఇంట్లో ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయరా. అయిపోకు, ఈ రోడ్డు మీద ఎంతమంది చూసేస్తున్నారు ఏమో నన్ను ప్రార్థన చేస్తే ఎలాగా? అలాగన్నా ఉంటే తుప్పును వస్తాడు ముఖం మీద దేవుడు. చల్లగా వెచ్చగా ఉండే కళ్ళు వెచ్చగా ఉంటే ముఖం మీద ఊళ్ళే పెడుతూ ఉంటాడు దేవుడు. ఇక్కడ చేయి ప్రార్థన, గట్టిగా చేయి, నిలబడిలాగా నిలబడి గట్టిగానే చేస్తాం ప్రార్థన. అందరికి లైన్గా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు ఒప్పుకో దేవుడు కానీ యేసు ప్రభు నా దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. అక్కడ అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఏమొచ్చినాడు, నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో వాళ్ళ గురించి మనుష్య కుమారుడు. ఎందుకంటే సిగ్గుపడకూడదు దేవుడి దగ్గర. నువ్వు సిగ్గుపడితే కుదరదు. ఇక్కడ ఏదైనా నువ్వు గట్టిగానే చెప్పాలి. తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు. ఎందుకంటే మహిమతో వస్తున్నాడు యేసు ప్రభు. పరలోక రాజ్యంలో నువ్వు చనిపోయిన తర్వాత మహిమతో దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఈ ఆత్మ నువ్వు సిలువ గుర్తు వేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి మహిమ కలిగి. ఎందుకంటే ఆయన మహిమతో ఉంటాడు అక్కడ. అందుకంటున్నాడు యెహోవా దేవుడు అగ్నిహోత్రుడు, భయంకరకారుడు, యేసు ప్రభు స్వార్థకుడు, దేవుని మనసు గలవాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డ మీద ఆత్మను కుమర్చాలి. అందుకంటున్నాడు ఇక్కడ, ఆయన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడరు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుడి రాజ్యం చూచి వరకు మరణము రుచి చూడాలని నేను మీతో నిజంగా చెబుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది దేవుడు వచ్చే వరకు కూడా బ్రతికే ఉంటారు. దేవుడు వచ్చే వరకు కూడా. అందువల్ల ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని సభలో కన్నీటి కంచండి 40 రోజుల్లో పశ్చాత్తాపడవండి, ఏడవండి. అప్పుడే దేవుడిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని పరిశుద్ధ వాక్యం నిలిచికాక. ఆమె పాస్టర్ గారు